అటు రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న నిర్వాధిక నిరాహార దీక్షకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. గుంటూరులో ఆ పార్టీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. అడ్డగోలు విభజనను నిరసిస్తూ ర్యాలీ నిర్వహించారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రాష్ట్ర విభజన సంబంధించి కాంగ్రెస్ నాయకులు తీసుకుంటున్న ఏకపక్ష వైఖరికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చెంచల్గూడ జైల్లో ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవడంతో జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా గుంటూరు జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. సంఘీభావ ర్యాలీలు కూడా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర కన్వీనర్ లేళ్ల అప్రెడ్డి ఆధ్వర్యంలో గుంటూరులో సంఘీభావ ర్యాలీ జరుగుతోంది. ప్రస్తుతం ఆ పార్టీ సంబంధించిన నాయకులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా చెప్పండి, నిర్బంధంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరాహార దీక్ష చేస్తుంటే ఏ విధంగా చూస్తున్నారు? ఆయన దీక్ష చేయడం ఒక చారిత్రాత్మకమైనటువంటి సంఘటనగా మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే 67 సంవత్సరాల క్రితం భారతదేశానికి స్వాతంత్రం సంపాదించడం కోసం ఆ రోజున మహాత్మా గాంధీ నాయకత్వంలో జైల్లో దీక్షలు చేశారని చెప్పి చరిత్రలో చదువుకుంటా ఉన్నాం. ఆ చరిత్రను తిరగరాసేలా ఈ రోజున ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలా, ఈ రెండు ప్రాంతాల ప్రజలు కూడా బాగుండాలనే ఆలోచనతోనే ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ తీసుకున్నటువంటి నిరంకుశ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజున ఆయన దీక్షలు చేపట్టడం అనేది ఇవాళ యావత్ ప్రజానికం కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు కూడా పక్కన పెట్టి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడు మాకు కావాలని చెప్పి ధీమాగా చెప్పుకున్నటువంటి పరిస్థితులు మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. రాష్ట్ర సమైక్యంగా ఉండాలి, రాష్ట్ర ప్రజలకు సమన్యాయం జరగాలి తెలుగు ప్రజలని చెప్పి రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ శాసనసభ్యులందరూ తమ పదవులు త్యాగం చేసి సమైక్యాంధ్ర కోసం ఉద్యమించినటువంటి చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు తనకున్నటువంటి ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టకుండా తెలుగు ప్రజల సమన్యాయం కోసం ఆయన చేసినటువంటి కృషిలో భాగంగానే ఈ రోజు ఈ నిరాహార దీక్ష కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఆయనకి రాష్ట్ర ప్రజలు యావత్తు కూడా సమైక్యాంధ్రను కోరే తెలుగు ప్రజలు యావత్తు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూస్తున్నారు, ఆయన నాయకత్వం వైపు చూస్తున్నారు. ఆయన చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆయన బలపరచడానికి ముందుకొస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఆంధ్రప్రదేశ్ సౌభాగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన మొదటి నుంచి తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని కాపాడాలనే ఉద్దేశంతో చేస్తున్న పోరాటానికి యువత పరంగా మేము ఆయనకు పూర్తిగా మద్దతుగా నిలుస్తా ఉన్నాం. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు తమ మద్దతు ఉంటుంది అంటున్నారు. మొత్తం మీద ఆందోళనలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రం సమైక్యంగా ఉందంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించేంత వరకు కూడా తమ ఆందోళన కొనసాగిస్తామని ఆందోళనకారులు చెప్తున్నారు.